తెలంగాణను ఆంధ్రప్రదేశ్ కూడా వశం చేసుకునేటువంటి ఆలోచనలోనే బీజేపీ ముందుకెళ్తుంది. ఎందుకంటే అవి రెండింటికి తెలుగు రాష్ట్రాలను చేపట్టగలిగితే, తెలుగు రాష్ట్రాల్లో విజయం సాధించగలిగితే ఇక బీజేపీకి తిరుగుండదనేటువంటి భావనలో ఖచ్చితంగా ఉంది. తెలుగు రాష్ట్ర ప్రజలు తీర్పు అనేది చాలా అన్ని రకాలుగా ఆలోచించిస్తారు కాబట్టి ఆ రకంగా తెలుగు రాష్ట్రాలను గెలుచుకుంటే ఇక సౌత్ లో ఖచ్చితంగా పక్కాగా పాగా వేయొచ్చు అనే దాని ఆలోచన బీజేపీ ఖచ్చితంగా చేస్తుంది. అస్సాంలో ఇంకొకటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది దాని మీద కూడా చాలా రచ్చ జరిగింది. ఒక ప్రాంతం దానికి ఫేవర్ ఉంటే ఇంకొక ప్రాంతం దాన్ని వ్యతిరేకించింది. అక్కడ చాలా డిఫరెంట్ గా సెక్టర్స్, అప్పర్ డౌన్, బ్రహ్మపుత్ర వ్యాలీ, బరాక్ వ్యాలీ కావచ్చు, హిల్ స్టేషన్ కావచ్చు, లేకపోతే బోడోల్యాండ్, ఈ 4 సెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్స్ అక్కడ ప్లే చేస్తాయి. ఇప్పుడు యోగి లాంటి ఒకనొక క్యారెక్టరైజేషన్ హిమంత బిశ్వ శర్మకి వస్తుందా బీజేపీలో? ఆల్రెడీ వచ్చేసింది. హీస్ ద వన్ మ్యాన్ షో. అక్కడ మోదీ ఖచ్చితంగా ఉన్నప్పటికీ కూడా హిమంత బిశ్వ శర్మనే మొత్తం తానే నడిపించారు. ఈసారి 2026 ఎన్నికలని మొత్తం స్ట్రాటజీ ప్లాన్ చేయడం దగ్గర నుంచి ఎవరికి సీట్లు కేటాయించాలి, మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి వర్క్ దాన్ని పోర్ట్రే చేయాలనేది మొత్తం స్కెచ్ అంతా కూడా మొత్తం హిమంత బిశ్వ శర్మనే చేశారు. మోడీ పర్సనాలిటీ, మోడీ నాయకత్వము, మోడీ చేసే ప్రచారం సరిపోదు. ఖచ్చితంగా ఆ రాష్ట్రాలకు సంబంధించి ఆ లోకల్ లీడర్షిప్ కూడా అంత స్ట్రెంత్ గా, అంత బలంగా పనిచేస్తే కానీ ఇటువంటి రిజల్ట్స్ రావు. అట్లయితే క్యాండిడేట్ కూడా ఇక్కడ గొగోయ్ కూడా పాకిస్తాన్ తో ఉన్న సంబంధాలు అక్కడ పోర్ట్రే చేసింది బీజేపీ. తనకి గతంలో ఉన్న ఫేమ్ నేమ్ తప్ప తను ఖచ్చితంగా ఒక 8 months ఢిల్లీలో ఉన్న మనిషిని తీసుకొచ్చి 8 months మాత్రమే అస్సాంలో పెట్టారు. సో అంత ఫాదర్ ఇమేజ్ తోటి తను వెళ్ళగలిగాడు, కానీ తనకంటూ అక్కడ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోపోయాడు. అస్సాం వాళ్ళు ఓన్ చేసుకోలేకపోయారు. ఒక్కసారి అస్సాం రాజకీయాల నుంచి పుదుచ్చేరికి వద్దాం. సుజాత, పుదుచ్చేరి రాజకీయాలని మీరు మార్నింగ్ నుంచి వాచ్ చేస్తున్నారు. ఇప్పుడు రంగస్వామి వరకు, విజయం వరకు చూశారు. ఏమనిపిస్తుంది ఆ ఫ్యాక్టర్స్ అనేది చూస్తుంటే? అంటే గతంలో ఉండే నాలుగు ప్రకారం నడిచింది అనుకుంటారా? కొత్త ట్రెండ్ ఏదైనా కనిపిస్తూ ఉంది అందులో? అంటే పుదుచ్చేరి రాజకీయాలను అబ్జర్వేషన్ చేస్తే పెద్దగా ట్రెండ్ మారినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే 4 సార్లు రంగస్వామి ముఖ్యమంత్రిగా చేపట్టారు. కాంగ్రెస్ 2 సార్లు, మరోసారి ఐఎన్ఆర్ కాంగ్రెస్ తను ఓన్ పార్టీ నుంచి. సో ఈసారి కూడా అటు బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ సాధారణంగా ఇది కేంద్రపాలిత ప్రాంతము. అక్కడ ఉన్నటువంటి మెయిన్ మైనస్ చెప్పుకోవాలి అని అంటే అక్కడ కొన్ని నిర్ణయాలు అనేది ముఖ్యమంత్రి తీసుకునేటువంటి అవకాశం ఉండదు. లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే తీసుకుంటారు. లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఒకవేళ ముఖ్యమంత్రి అపోజిట్ చేసినా, లేకపోతే అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అపోజ్ చేసినా ఖచ్చితంగా అది రాష్ట్రపతికి వెళ్ళడం, ఆ తర్వాత సెంట్రల్లో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే ఇక్కడ ఎన్డీఏ కూటమిలో బీజేపీ, ఇటు ఐఎన్ఆర్ కాంగ్రెస్ కలిసి కూటమిని ఏర్పాటు చేసి ఈరోజు ముఖ్యమంత్రి అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటంటే అక్కడ ఓటర్స్ భావించేది కేంద్రంలో ఉన్నది బీజేపీ. ఇక్కడ అధికారంలోకి మళ్ళీ బీజేపీతో ఏ పార్టీ పొత్తు ఉంటుందో అక్కడ వస్తే డెవలప్మెంట్ విషయాలు. అంటే సుజాత, మీరు ఉదయం మాట్లాడేటప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఉండే 3 ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి కీలకంగా మారబోతున్నాయని మీరు ముందు ప్రస్తావించారు. ఎందుకు దాన్ని ఆ బ్రేక్ చేయడంలో ప్రధాన అంశం ఏం నడిచి ఉంటుంది? అంటే ఆల్రెడీ వీళ్ళకి మ్యాజిక్ ఫిగర్ 16 ఉంది. 16 ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు 16 ఒకవేళ చేజిక్కించుకున్నప్పటికీ ఇక అదర్ పార్టీస్ 14 చేజిక్కించుకుంటే ఒకవేళ బీజేపీ కానీ అటు ఇండియా కూటమి అంటే బీజేపీ ఇటు ఐఎన్ఆర్ కాంగ్రెస్తో కాకుండా మరొక పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ 3 లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర ఉన్నటువంటి 3 ఎమ్మెల్యే సీట్లు అనేది ఖచ్చితంగా అపోజిషన్ పార్టీకి, బీజేపీకి ఎవరు మద్దతు ఇస్తారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ అధికారం వీళ్ళు మ్యాజిక్ ఫిగర్ 16 ఉన్నప్పటికీ అపోజిషన్ పార్టీలో 14 గెలిచినా ఈ 3 వెళ్తే 17 అవుతుంది. అంటే మ్యాజిక్ ఫిగర్కి 1 ఆల్రెడీ దాటుతుంది. కాబట్టి అధికారము బీజేపీ ఎవరికి సపోర్ట్ చేస్తే, అంటే బీజేపీ ఎవరికి సపోర్ట్ చేస్తే అనే కన్నా కూడా బీజేపీకి ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ముఖ్యమంత్రి సీట్ అంటే ఇటు అధికారం చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి పుదుచ్చేరి ఎన్నికలు చూస్తే చదువుతారు. గణేష్, ఒక్క విషయం ఇక్కడ ప్రస్తావించాలి. ఎందుకంటే ఎన్ఆర్ రంగస్వామి ఇప్పటికీ 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో కొంత పొత్తుతో అయ్యాడు, ఆ తర్వాత కాంగ్రెస్ అయ్యాక తను ప్రతిసారి చెప్తున్నటువంటి విషయము ఇది కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదాని తీసుకొస్తామని చెప్పి, ఆ రాష్ట్ర హోదా కూడా కేంద్రం చేతుల్లో ఉంటుంది. అందుకే ఈసారి రంగస్వామికి మరొక్కసారి అక్కడ ఓటర్స్ విజయం దక్కించే విధంగా అతన్ని సీఎం అభ్యర్థిగా నిలబెట్టే విధంగా అక్కడ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు రంగస్వామి ప్రవేశపెట్టినటువంటి పథకాలు
మహిళలకి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుంచి అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకి ఫ్రీ ఎడ్యుకేషన్, ఆ తర్వాత హాస్పిటల్కి సంబంధించి ఇప్పుడు రీసెంట్గా ఉన్న దాంట్లో అదనంగా పథకాలు అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి హాస్పిటల్ని పెడతాము, ఆ తర్వాత ద్రావిడ్కి సంబంధించి కొంత వర్గాలకి చెందినటువంటి మహిళలకి నెల నెల డబ్బులు వేయడం, లేకపోతే వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కల్పించడం, 75% ఎలక్ట్రికల్ స్కూటీలు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి సబ్సిడీ ఇవ్వడం, ఇలాంటి అనేక పథకాలు. అంటే 9,50,644 ఓట్లు ఉంటే అందులో 5,30,000కి పైగానే మహిళా ఓట్లు ఉన్నాయి. అంటే ఇక్కడ రంగస్వామిని అటు అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు, లేకపోతే సీఎం క్యాండిడేట్గా నిల్చోబెట్టింది ఈరోజు ఎవరి అవునన్నా కాదన్నా పుదుచ్చేరి మహిళలే. ఈరోజు ఆ ఓటు ప్రభావం అనేది చాలా కీలకంగా మారింది. సుజాత, పుదుచ్చేరి రాజకీయాల్ని, అభివృద్ధి పథకాలని వేరువేరుగా చూడలేం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కానుకొని, కాకినాడ కానుకొని ఉన్న యానంలో కూడా అక్కడ ఉండి ప్రజలు చాలా వరకు ఇక్కడికి రాష్ట్రంలో కలవడానికి ఇష్టపడలేదు. ఉన్నది చాలా వరకు చాలా తక్కువ ఓటింగ్తో ఉండేది, ఒక నియోజకవర్గంగా కొనసాగుతుంది అక్కడ. అటువంటి చోట కూడా కేవలం పథకాలు అంటే వాళ్ళకి ఇస్తున్న సౌకర్యాలు, విద్యుత్ కావచ్చు, రవాణా సౌకర్యం కావచ్చు, లేకపోతే పెట్రోల్ కావచ్చు, మద్యం కావచ్చు, ఇలాగ అనేక అంశాలు కీలకంగా కనిపిస్తాయి. కాబట్టి పుదుచ్చేరి రాజకీయాలని అక్కడ ఉండే వాళ్ళకి ఏదైతే అభివృద్ధికి సంబంధించిన పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించి విడదీయలేం. ఇప్పుడు కేవలం మీరు చెప్తున్నది పుదుచ్చేరి రాజకీయాలు కేవలం అభివృద్ధి పథకాలే దానికి కీ రోల్గా మనం అనుకోవాలా? లేదు, మీరు చెప్పినట్లు అది ఒక డ్యూటీ ఫ్రీ కేంద్రంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన యానం కావచ్చు, లేకపోతే ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి యానం దగ్గర నుంచి చూస్తే ఈరోజు స్టిల్ పుదుచ్చేరిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గంలోనూ చాలా వరకు సబ్సిడీ ఉంటుంది వాళ్ళకి. మనం ఏదైనా ఒక వస్తువు కొనాలంటే ట్యాక్స్ ఉంటుంది, లేదంటే ఇతర అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకి మాత్రము అక్కడ ఎలాంటి ట్యాక్సులు కూడా ఉండదు. మీరు చెప్పినట్లు యానం తీసుకుంటే ఎవరైనా సరే ఈరోజు యానం వెళ్ళారు అని అంటే ఆంధ్ర వచ్చినటువంటి ఫీల్ ఉంటుందే తప్ప, అంటే మన తెలుగు వాళ్ళే కనిపిస్తారు అక్కడ, అభ్యర్థులు కూడా పోటీ చేశారు మన తెలుగు వాళ్ళే కనిపిస్తారు. సో తెలుగు రాష్ట్రం, కానీ అది పుదుచ్చేరిలో ఉంది. కొంత ఇంట్రెస్టింగ్ గా అక్కడ రాజకీయాలు ఉంటాయి. మంత్రిగా గతంలో పోటీ చేసిన వ్యక్తి అక్కడ ఈరోజు మళ్ళీ లీడ్లో ఉన్నాడు. ఇటు పుదుచ్చేరి ఎన్నికలకు చూసుకుంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఇప్పుడు అధికారం దక్కించుకోతుంది అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమేరకు అది కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది కాబట్టి ఎంతైతే డెవలప్మెంట్ జరుగుతుందని భావిస్తున్నారో ఎట్ ఎ టైం దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి వసతులు, ఎవరు ఏ ప్రభుత్వం వస్తే ఎలాంటి వసతులను కల్పిస్తుంది, మనకి ఇంకా రాష్ట్ర అదే కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఇంకా అభివృద్ధి ఏం జరగాలి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఒకసారి మీ దగ్గర నుంచి పుదుచ్చేరి నుంచి మనం కేరళకి వెళ్దాం. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో అత్యంత కీలకమైన నియోజకవర్గం మనకి కేరళ కనిపిస్తుంది. కేరళ అప్డేట్స్ ఉదయం నుంచి అందిస్తున్న మనకి సత్తార్ ఏంటి, ఏ విధంగా చూడాలి? ఎందుకంటే మీ వెనకే కనిపిస్తున్నాడు విజయన్. ఒక్కసారిగా ఆ చిరునవ్వు ఆయన దగ్గర ఇక్కడ మన కటౌట్లో కనిపిస్తుంది, కానీ ఆయన దగ్గర మాయమైపోయి ఉండొచ్చు. ఎలా చూస్తున్నారు దీన్ని? సో ఉన్న 5 స్టేట్స్లో కేరళ రాజకీయాలు చాలా డిఫరెంట్ అని మనం చెప్పుకోవచ్చు, అండ్ ఎస్పెషలీ తమిళనాడు కూడా. బట్ కేరళలో టూ ఫ్రంట్స్ ఏవైతే ఉన్నాయో ఎల్డీఎఫ్ అండ్ యూడీఎఫ్, ఈ రెండింటికే ఎక్కువగా కూడా జనాలు మొగ్గు చూపుతూ ఉంటారు. ఎక్కువగా ఇక్కడ జనాలందరికీ కూడా ఈ లెఫ్ట్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది అండ్ రొటేషనల్ పాలిటిక్స్. సో ఒకసారి ఎల్డీఎఫ్ వస్తే నెక్స్ట్ టైం యూడీఎఫ్ వస్తుంది అనేది అక్కడ జనాలు ఇస్తూ ఉంటారు అనమాట, అట్లా రొటేషనల్. సో హీస్ కరెక్ట్, దిస్ ఇస్ ద ఫస్ట్ గై టు ఎంజాయ్ 10 years ఆఫ్ సీఎం ఇది అనమాట. కరెక్ట్, ఆ మొత్తాన్ని కూడా బ్రేక్ చేశారు 2021లో పాండమిక్ టైంలో హీ గాట్ ఇట్. బట్ ఆ తర్వాత ఈయనకి మేజర్ మైనస్ మనం ఒకసారి చూసుకుంటే ఇప్పుడు కూడా నేను ఇందాక చెప్పినట్టు సీఎం హోదా ఎవరు చేపడితే బాగుంటుందంటే పినరయ్ విజయన్కి ఎక్కువ మంది ఓట్ చేశారు. బట్ పార్టీ పరంగా మాత్రం ఇటు కేరళకు సంబంధించి ఎల్డీఎఫ్ పార్టీకి పూర్తిగా నెగిటివ్. ఒక్కసారి వెనక్కి వెళ్దాం. 2021లో నిజంగానే అక్కడ ఏంటంటే ఒకసారి ఒక పార్టీ వచ్చిన తర్వాత ఇంకో పార్టీ అధికారం కోల్పోతుంది, ఆ పార్టీ అధికారం ఉన్న తర్వాత ఇంకో పార్టీ అధికారం కోల్పోతుంది. ఇలా ఉండేదని బ్రేక్ చేయగలిగారు 2021లో. ఎక్కడ ఆయన ఆ బ్రేక్ చేయడం గల కీలకమైన అంశం ఏంటి? అక్కడ వరదలు, నిపా వైరస్, ఆ తర్వాత కరోనా, వీటన్నిటిలో ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కింగ్ ఆఫ్ స్కీమ్స్ అంటారు, కానీ లాస్ట్ టైం స్కామ్ అయ్యాడు వాళ్ళ కూతురు వల్ల. సో హెల్త్ కేర్ ఎక్కువగా చేపట్టడం, పాండమిక్ టైంలో అందరూ ఇళ్లలో ఉండటం కారణంగా ఆ హెల్త్ కేర్ అనేది వాళ్ళకి ఎక్కువ అవసరమైంది. సో అలాగా మళ్ళీ ఎల్డీఎఫ్ పవర్లోకి రావడానికి హెల్ప్ అయింది. బట్ నెక్స్ట్ టైం పవర్లోకి వచ్చిన తర్వాత సొంత కూతురు స్కామ్ చేయడం వల్ల, అట్ ద సేమ్ టైం తిరువనంతపురంలో కూడా 2019 ఇప్పుడు సంబంధించిన వైఫల్యాలు ఇవన్నీ ఈ ఎన్నికల్లో ఓటమికి. ఎగ్జాక్ట్లీ. సో వీటన్నిటి వల్ల ఈ ఎన్నికల్లో మేజర్ గా బ్యాక్లాష్ వచ్చింది పినరయ్ విజయన్ కి ఎస్పెషల్లీ. సో దీనికి క్లీన్ ఇమేజ్ ఏదైతే ఉందో ఫ్యామిలీ పరంగా అండ్ సీఎం ఆఫీస్ నుండే చాలా మంది అటువంటి స్కామ్స్ లో వాళ్ళ పేర్లు ఉండటం వల్ల A1 A2s గా ఉండటం వల్ల. కరెక్ట్
కరెక్ట్, వాళ్ళందరూ ఉండటం వల్ల ఈయనకి మేజర్ బ్యాక్లాగ్ అనేది వచ్చింది అనుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఆ యాంటీ ఇంక్యుబెన్సీ, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది, అండ్ హెల్త్ కేర్ ఉన్నా కూడా అక్కడ సరిగ్గా ఫెసిలిటీస్ లేకపోవడం. ఇన్ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే కేరళ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ 2025 వరకు ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి లేవు. 2025లోనే బిల్ పాస్ చేశారు, అప్పటి వరకు ప్రైవేట్ యూనివర్సిటీస్ లేవు, మొత్తం కూడా గవర్నమెంట్ యూనివర్సిటీసే ఉన్నాయి. సో వీటన్నిటి వల్ల యూత్లో కూడా ఒక కైండ్ ఆఫ్ ఆ రిజిడ్నెస్ రావటం వల్ల ఎల్డీఎఫ్ నుండి యూడీఎఫ్కి షిఫ్ట్ అయింది ఆ మూడ్ అనేది. బట్ బీజేపీ ఎందుకు రాలేకపోయింది, శబరిమల కేసు వచ్చిన తర్వాత కూడా బీజేపీకి అది ఎందుకు పాజిటివ్ అవ్వలేకపోయింది అనేది చూసుకుంటే, కేరళ చాలా ఫ్రెజైల్ మైండ్ సెట్, అంటే చాలా ముందుగా ఆలోచించి ఫార్వర్డ్ మైండెడ్గా ఉంటూ ఉంటారు, అండ్ ఫ్రెజైల్ కూడా. ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఎడ్యుకేషన్ పరంగా కరెక్ట్, విప్లవాత్మకంగా ఆలోచిస్తారు. మళ్ళీ అక్కడ శబరిమల ఇష్యూలో అక్కడ మొత్తం మనం మాట్లాడుకోవాల్సిన అంశం. బట్ బీజేపీ ఆ స్టాండ్ ని చాలా రిగరస్ గా యాంటీ అంటే